ఈ నెల 14వ తారీఖున మెట్పల్లి స్టేషన్ పరిధిలో గంభీర్పూర్ గ్రామంలో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మాకు ఎన్డీపీఎస్ లిక్కర్ అంటే సుంకం చెల్లించని మద్యము మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అదంతా కూడా కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామా నుండి ఇక్కడికి సప్లై చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 13 బాక్సులు మేము సీజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మేము ఈ కేసును ఫ్రెష్గా తీసుకొని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి గత వారం రోజులుగా దీని మీద అంత డాటా తీసి కలెక్షన్ చేసి మేము ఈరోజు ఉదయం కూడా ఒక కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 70 బాక్సుల ఐబీ బ్రాండ్కి సంబంధించి ఐబీ బ్రాండ్ ఇది కూడా దాద్రా నగర్ హవేలీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది. ఇది రావడం వల్ల ఇది మనకు గవర్నమెంట్కి సుంకం చెల్లించని మద్యం అంటారు. అక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే రవాణాదారులు ఉన్నారో అక్కడ ఇది తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ మనకి తెలంగాణలో ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అక్కడ రేటు ప్రకారము 70 బాక్సులకి 2,85,600 రూపాయలు ఉంటుంది. మన తెలంగాణ రేటు ప్రకారం చూస్తే 6,38,400 రూపాయలు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 3,52,800 రూపాయలు డిఫరెంట్. అంటే ఎవరైతే సప్లైదారులు ఉన్నారో వాళ్ళకి ఇంత మార్జిన్ ఉంటుంది అన్నట్టు. అందుకే దీన్ని వాళ్ళు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో మా మెట్పల్లి సిఐ మేము నా ఆధ్వర్యంలో మా మెట్పల్లి సిఐ బృందం అందరం కలిసి రాత్రి 1 గంట నుంచి మేము ఈ రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో తాండ్యాలు ఎక్స్ రోడ్ దగ్గర చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం 6:30 ప్రాంతంలో ఈ వ్యాన్ను చేజ్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులు మెయిన్ సప్లయర్ ప్రవీణ్ శ్రీగిరి, ఇతను భీమండి మహారాష్ట్రకు చెందినవాడు. అట్లాగే A2 ప్రదీప్ జైస్వాల్, ఇతను ఓనర్ కమ్ డ్రైవర్, ఇతను కూడా కళ్యాణ్ అని మహారాష్ట్రకు చెందినవాడు. ఇంకొక అతను A3 అజయ్ భాగ్వాన్ అతను షెట్పల్లి మహారాష్ట్ర, ఇతను డ్రైవర్కు మిత్రుడు. వీళ్ళు 3 కలిసి ఈ బండ్లో వస్తుంటే మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మేము 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ సెల్ ఫోన్లు 4, ఒక వ్యాను, 3 పర్సన్స్, 70 బాక్సుల ఈ లిక్కర్ను కూడా మేము స్వాధీనం చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఎవరెవరికి సప్లై చేశారు, ఎన్ని రోజుల నుంచి ఈ దందా జరుగుతుందనే దాని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ప్రస్తుతం అయితే వీటిని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా మనకు అత్యంత ప్రతిభ కనబరిచిన మన మెట్పల్లి సిఐ వినోద్ రాథోడ్ గారు మరియు సిబ్బందికి మన డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. దీన్ని ఉన్నతాధికారులు కూడా నివేదించి ఈ రాష్ట్రంలో ఈ లిక్కర్ మాఫియా అంటే ఈ సుంకం చెల్లించని మద్యము అనేది ఇంకేదైనా జిల్లాలకు వ్యాపించిందా లేదా అనేది మేము కూడా పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాము. దీని తదుపరి వివరాలని మేము ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుసు. ఇది దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామా నుంచి మనకి ఇక్కడ తాండాల దగ్గర గంభీర్పూర్కి తరలిస్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు ఏందనేది కూడా మేము తదుపరి విచారించి ఎస్ అవును, అదే మాకు కూడా ప్రాథమికంగా అంటే ఒక రకంగా మాకు అతను సహకరించడం జరిగింది. అతని ద్వారానే ఇది తెప్పించడం జరిగింది. అంటే వాళ్ళకి ఆర్డర్ పెట్టించి మనం అసలు వ్యక్తిని పట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో దీని వెనుక ఇంకా ఎవరున్నా కూడా ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదు. దీని విషయమై స్టేట్ అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. వారు కూడా ఇంకా రాష్ట్రంలో హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇంకా సిటీలో ఇంకెక్కడెక్కడైనా చేస్తున్నారనే కోణంలో పూర్తి విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాథమికంగా మాత్రం దీని ప్రకారము ఈ 70 బాక్సుల సీజ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగుతుంది.
విలువ ఎంత ఉంది? ఈ విలువ వచ్చేసి ఇప్పుడు అక్కడ వచ్చేసి 2,80,600, మన దగ్గరికి వచ్చేసరికి మన విలువ 6,98,400 రూపాయలు అవుతుంది దీని విలువ.